Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest. Hello everyone, welcome to this particular video. I am Veena Puppala. I teach graphology and financial management. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్ క్లియర్గా మీరు కనుక ఫస్ట్ టైం బిగినర్స్ అయ్యుండి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి తెలియట్లేదు, ఎందులో పెడితే మంచిది, అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్స్, చాలా హోంవర్క్ చేస్తున్నాం మీకు ఈ వీడియోస్ ఇవ్వడానికి, నేను మా టీమ్ మెంబర్స్. సో ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్ ఈస్ సబ్స్క్రిప్షన్. సో మనం మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ అనేసరికి మనకి క్లియర్గా అర్థం కావాల్సింది ఒక సెగ్మెంట్ అండి. సో మనీలో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటే, సో నేను ఆల్రెడీ ఒక లాంగ్ లెంత్ వీడియో చేశాను, సో మీరు అది చూడొచ్చు. మనీలో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి సేవ్ మనీ, ఇన్వెస్ట్ మనీ. అసలు సేవ్ మనీ అంటే ఏంటంటే మనం మన దగ్గర ఉన్న మనీని ఒక దగ్గర పెట్టడం, లైక్ బ్యాంక్లో కానీ యూనో లేకపోతే మీ అల్మార్స్లో కానీ ఇలాంటి చోట్ల పెట్టడం వల్ల మనం మన మనీని సేవ్ చేసుకుంటున్నాం. సో సేవింగ్ ఇంటెన్షన్ ఏంటి అంటే మన మనీని మనం సెక్యూర్ చేసుకుంటున్నాం. ఓకే, సో మన బ్యాంక్ పర్పస్ ఏంటి, అసలు మెయిన్లీ బ్యాంక్స్ ఉన్నది ఎందుకంటే 2 థింగ్స్కి. ఒకటి వచ్చి సేవ్ మనీ, రెండు వచ్చి ట్రాన్స్ఫర్ మనీ. ఒకరి నుంచి ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి, లేకపోతే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మన మనీని ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి బ్యాంక్స్ అయితే చాలా అవసరం. అండ్ అదే కాకుండా చాలా అదర్ సర్వీసెస్ లైక్ లోన్స్ అయి ఉండొచ్చు, ఎఫ్డీస్ అయి ఉండొచ్చు, ఆర్డీస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. మెయిన్ పర్పస్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ మనీ అండ్ సెక్యూర్ మనీ. మీరు మీ మనీ అందులో పెడుతుంటే రెస్ట్ ఆఫ్ అదర్ పారామీటర్స్ కాకుండా. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ మనీ. సో ఇన్వెస్ట్ మనీ ఇన్ బ్రీఫ్గా మీకు చెప్పాలంటే వేర్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు మేక్ మనీ విత్ మనీ. మనీతో మనీ జనరేట్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. మనకి చాలా టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ మనం ఇండియాలో తీసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ ఒక ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మీకు ఏదో ఒక అమౌంట్ ఉంది, ఒక మంచి బిగ్ అమౌంట్ ఉంటే మీరు ఏదో రియల్ ఎస్టేట్లో కానీ ప్లాట్లో కానీ లేకపోతే ఏదైనా హౌస్ ఇలా తీసుకొని దాని నుంచి మీకు ల్యాండ్ అప్రిసియేషన్ ఆర్ ప్లాట్ అప్రిసియేషన్ వస్తుంది. దాంతోపాటు మీకు యూ విల్ గెట్ అండ్ లెవరేజ్ ఆఫ్ ద రెంటల్. ఓకే, ఇది రియల్ ఎస్టేట్. ఆర్ఎల్స్ ఇఫ్ యూ సెల్ ఇట్ బ్యాక్ మీకు ఆ ల్యాండ్ అప్రిసియేషన్ కూడా వస్తుంది. సెకండ్ మోడ్ ఆఫ్ మనకి ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే గోల్డ్ కానీ సిల్వర్ మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. మన ఇన్వెస్ట్మెంట్స్ మనం ఏంటంటే మెయిన్లీ ఇది కమోడిటీస్ కింద వస్తుంది. సో ఒక లాట్లో మీరు గోల్డ్ కొనుక్కొని అదొక అప్రిసియేషన్ ఇస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. గోల్డ్ మనకి ఇప్పుడు బాగా పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్. సో మనకి డబల్ ద అమౌంట్ లేకపోతే ఎంతైతే గ్రోత్ వచ్చిందో ఆ గ్రోత్ని మనం తీసుకోగలుగుతాం. అండ్ ఇలానే స్టాక్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు క్రిప్టో అని ఇలా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో మనకి స్టాక్స్ అండ్ షేర్స్లో కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. నేను అది కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం ఫర్ షూర్ నేను స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి అనేది కూడా చేస్తాను. అండ్ క్రిప్టో మీద కూడా నేను వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో, జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఓకే, సో ఇప్పుడు నేను టీచ్ చేసేది ఏంటి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్. సో అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేసే పారామీటర్స్ అన్నీ చూసుకుంటే లైక్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, యూనో సిల్వర్ అవ్వచ్చు, ఎఫ్డీస్ అవ్వచ్చు, ఆర్డీస్ అవ్వచ్చు, ఎల్ఐసీస్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. సో దీనన్నిట్లో కొంచెం మనకు తక్కువ మనీతో స్టార్ట్ చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే అది 2 థింగ్స్. ఒకటి వచ్చేసి ఆర్డీస్, సెకండ్ థింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ తక్కువ మనీతో. సో నేను ఆర్డీస్ అంటే ఏంటి, అగైన్ మళ్ళీ మనం పోస్టల్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ పెడుతున్నాం కాబట్టి సో దాని రిటర్న్ మనకి అరౌండ్ 6 to 7% వస్తుంది, విచ్ అగైన్ డోంట్ బీట్ ఇన్ఫ్లేషన్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే బేసిక్గా మీకు చెప్పాలి, మీకు అర్థం కావాలి, మీరు ఫస్ట్ టైం ఇది వింటున్నారు ఈ వర్డ్ అంటే ఇప్పుడు మీ దగ్గర 100 రూపీస్ ఉందనుకోండి. సో 100 రూపీస్కి ఒకప్పుడు చాలా వచ్చేవి. సో నాకు గుర్తున్నంత వరకు
మా అమ్మమ్మ చెప్పడం ఏంటంటే, ఆవిడ ఒక 10 రూపీస్ అలా తీసుకెళ్తే ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వచ్చి ట్రాన్స్పోర్ట్కి అయ్యి మళ్ళీ 1-2 రూపీస్ మిగిలేవంట. ఓకే, 10 రూపీస్కి. సో ఇప్పుడు 10 రూపీస్కి ఏమీ రావు, మీకు తెలిసిన విషయమే. ఈవెన్ కొత్తిమీర కూడా మనకి 10 రూపీస్ పైననే ఉంది ఒక కట్ట. సో ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వచ్చి ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ 1-2 రూపీస్ మిగిలేదంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత తక్కువ ఉండేది మనకి. సో అలా అదే 10 రూపీస్కి ఇప్పుడు మనం వెళ్ళి కొనుక్కుంటే ఆ ప్రైజెస్ అన్నీ చాలా ఇన్ఫ్లేట్, అంటే చాలా పెరిగిపోయినాయి. సో మనం కొంటున్న క్వాంటిటీ అలానే ఉండి రేట్స్ పెరిగేదాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం కేజీ టొమాటోసే తీసుకుంటున్నాము, అప్పుడు ₹1/2 వచ్చినాయి, ఇప్పుడు 20 రూపీస్ ఇస్తున్నాం. 20 రూపీస్ అమౌంట్ అనేది ఇన్ఫ్లేషన్. అప్పుడు మన మనీ వాల్యూ అనేది కూడా పడిపోతుంది ఓవర్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ వల్ల. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ వే టు, ఆర్డీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెస్ట్. నా సెగ్మెంట్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి నేను అందులోకి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం ఒక బిగినర్గా జీరో నాలెడ్జ్ ఉంది మీకు ఇన్వెస్ట్మెంట్ మీద, మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంది. మెయిన్లీ మీకు జీరో నాలెడ్జ్ ఉంది, మీకు ఇన్కమ్ తక్కువ ఉంది. ఈ 2 కేసెస్లో మన ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసే బెస్ట్ మెథడ్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి చాలా మంచి డైవర్సిఫైడ్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ఆర్డీ లాగా ఫంక్షనాలిటీ కూడా ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా కేటగిరీస్ ఉన్నాయి, వైడ్ డైవర్సిఫికేషన్ ఉంది. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో 100 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి 100 రూపీస్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో మీరు బిగినర్, మీకు జీరో నాలెడ్జ్ ఉంది, మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు మ్యూచువల్ ఫండ్స్లో అంటే సింపుల్గా ఏదైనా ఒక థర్డ్ పార్టీ యాప్, లేకపోతే మీకు ఏదైనా వాడుతున్నట్టయితే ఆ యాప్ ఓపెన్ చేసి సింపుల్గా ఇండెక్స్ ఫండ్ అని టైప్ చేయండి. ఇండెక్స్ ఫండ్ ఏంటంటే సేఫ్ వే ఆఫ్ టు స్టార్ట్ మ్యూచువల్ ఫండ్. నాట్ కంప్లీట్లీ సేఫ్. ఐ వాంట్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ హియర్. ఆల్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. డెఫినెట్గా మనకి పేషెన్స్ ఉండాలి. ఎక్సెసివ్ మనీ పెట్టడం కానీ, లోన్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. నా ప్రీవియస్ వీడియో మీరు మళ్ళీ ఒకసారి చూడండి, రిస్క్ టు అవాయిడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను చెప్పాను. సో అది ఫాలో అవ్వాలి. కాకపోతే మనం ఒక అప్రిసియేషన్, గ్రోతింగ్ ఎకానమీ ఇండియా మీద పెడుతున్నాము, మనకు ఒక అప్రిసియేషన్ కావాలి. మన దగ్గర పెద్దగా లేదు డబ్బులు. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలంటే మనకు ఒక మినిమం ఒక 30-40 lakhs ఉండాలి. ఇప్పుడు ఒక ల్యాండ్ మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే, గోల్డ్ కొనాలన్నా కూడా మనకు ఒక 50,000 లక్ష రూపాయలు ఉండాలి. ఇది అలా కాదు, 100 రూపాయల నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎక్కడా లేదు అంటే ఒకటి వచ్చి సిప్, సెకండ్ వచ్చి SWP. ఇవి ఇంకెక్కడా లేవు, ఎందులో లేవు. సో అందుకే నేను ఐఎమ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ మ్యూచువల్ ఫండ్స్. మీరు బిగినర్ అయి ఉండి మీ ఏజ్ లెస్ దెన్ 50 ఉంటే మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏ ఇండెక్స్ ఫండ్లో కూడా మళ్ళీ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. నిఫ్టీ 50 ఉంది, నిఫ్టీ 50, నిఫ్టీ స్మాల్ ఇండెక్స్ ఉంది, మిడ్ ఇండెక్స్ ఉంది, స్మాల్ అండ్ మిడ్ ఉంది, లార్జ్ అండ్ మిడ్ ఉంది, సెక్టర్లో ఇలా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఏంటంటే టాప్ 50 ఆఫ్ ద ఫండ్, లేకపోతే టాప్ ఫండ్స్, టాప్ 100 ఫండ్స్, టాప్ 50 ఫండ్స్ మనకు ఆ పర్టికులర్ ఫండ్లో ఉంటాయి. అండ్ అది స్ప్లిట్ అయి ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఎంత స్ప్లిట్ అవుతుంది అనేది కూడా మీరు డ్రాగ్ చేసి చూసుకుంటే మీకు కిందే కనిపిస్తుంది. మీరు కనుక బిగినర్ అయ్యి మీ దగ్గర 100 రూపాయలే ఉంది ఇన్వెస్ట్మెంట్కి అనుకుంటే, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మీరు ఒక డిసిప్లిన్తో స్టార్ట్ చేయాలి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను హోల్డ్ చేయగలను అనుకుంటే, ఈవెన్ మీరు స్టూడెంట్ అయినా సరే మీ పాకెట్ మనీ నుంచి 100 నుంచి 500 రూపీస్ ఈజీగా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఎక్కడో దగ్గర ఒక 1-2 స్పెండింగ్స్ మీరు కట్ డౌన్ చేస్తే మీకు 100 నుంచి 500 రూపీస్ అనేది మీకు రెవెన్యూ అనేది ఈజీగా వస్తుంది, మిగులుతుంది. దాని నుంచి మీరు ఇండెక్స్ ఫండ్. సో దీనికి ఏం అక్కర్లేదండి, పాన్ అండ్ ఆధార్ ఉంటే చాలు. పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే మీరు ఏ యాప్స్లో అయినా లేకపోతే ఎక్కడైనా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టూడెంట్ అయి ఉండి లేదు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈక్విటీ, ఇది మనం ఈక్విటీలో పెడుతున్నాం. పెట్టిన వెంటనే పెరగదు, కొన్ని సంవత్సరాలు పడిపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది. ఎందుకు? మనం గ్రోత్ మీద పెడుతున్నాం. ఒకసారి 5 years పడిపోవచ్చు, ఒకసారి 1 year లోపల మీకు డబల్ ద రిటర్న్స్ రావచ్చు.
but you are taking a calculated risk, okay, with the minimum investment. Mainly minimum investment, calculated risk ఉందని మీకు తెలియాలి. మినిమం ఇన్వెస్ట్మెంటే మీరు పెట్టాలి. ఓకే, సో మీరు అలా పెట్టిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే యూ విల్ గెట్ ఎ డిసిప్లైన్ అండ్ గ్రోత్. నేను ఒక కామెంట్ చూసానండి. సో 500 రూపీస్ సిప్ స్టార్ట్ చేసి ఇప్పుడు అది అరౌండ్ 28 lakhs అయిందంట అమౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. మరి మధ్యలో ఏమైనా సిప్ మనకి మల్టిప్లై చేశాడో టాప్అప్ చేశాడో సిప్ తెలియదు, కానీ ఈ మెన్షన్ లైక్ దట్ 500 రూపీస్తో స్టార్ట్ చేసిన అతను 28 lakhs మనకి యూనో 28 lakhs మనకి లిక్విడ్ అమౌంట్ ఉంది ఇన్వెస్ట్మెంట్లో. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ డిసిప్లైన్ అండ్ పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్. ఓకే, సో మీరు బిగినర్ అయ్యండి, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఇందాక ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చెప్పిన బేసిక్ థింగ్స్, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు తెలియాలి అండ్ రిస్క్ లెవెల్ ఎంత ఉందనేది తెలియాలి. ద బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు స్టార్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ. ఫండ్ హౌస్ మీ ఇష్టం, మీరు కొంచెం హోంవర్క్ చేసి యూ కెన్ పిక్ యువర్ ఫండ్ హౌస్. ఓకే, ఫండ్ హౌస్ అంటే చాలా ఫండ్ హౌసెస్ ఉంటాయి. మీరు అక్కడ టైప్ చేసిన వెంటనే మీకు డ్రాప్ డౌన్లో వస్తాయి ఏమేమి ఫండ్స్ ఉన్నాయి. మనకి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఆర్డర్ చేసే ఫండ్ కంపెనీలు లిస్ట్ అవుట్ అవుతాయి. మీరు అది చూసి మీరు దాని మీద హోంవర్క్ చేసి మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ టిప్ ఫర్ ద బిగినర్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్ బెస్ట్ టిప్ అని మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా చాలా చేంజెస్ వస్తాయి. ఒక్క దాంట్లోనే స్టార్ట్ చేయండి, ఒక్కటి చాలు. తర్వాత నా అప్డేటెడ్ వీడియోస్ మీరు చూసి మీరు నేర్చుకోవచ్చు. లేదా మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ ఇన్కమ్ బేస్డ్ మీ రిస్క్ లెవెల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఐఎమ్ టేకింగ్ సెషన్స్ విత్ ద ప్రైస్ ఆఫ్ 599. మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ I'm only taking for the women. Okay, so that's it. Have a great day and great growth. This is the best tip for the beginners who want to invest in mutual funds. Bye bye.